వెల్కమ్ టు రుద్ర టీవీ. ఈ గీతం ఎప్పుడు విన్నా ప్రతి ఒక్క భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. ప్రతి ఒక్క దేశభక్తుడి రోమాలు నిక్కపొడుస్తాయి. మనసులో జాతీయ పతాకం సాక్షాత్కరిస్తుంది. దేశభక్తి కలుగుతుంది. అప్రయత్నంగానే మన జాతీయ పతాకాన్ని సెల్యూట్ చేస్తాడు ప్రతి భారతీయుడు. అంతలా స్వాతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావాన్ని రగిల్చింది మన జనగణమన గీతం. భారతదేశం ఘనమైన సంస్కృతి మరియు వైవిధ్యమైన సాంప్రదాయాల దేశం. భారతదేశ జాతీయ గీతం జనగణమన రూపంలో ఒక ఐక్యతకు గుర్తు పొందుతుంది. ఈ గీతం మహానకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినది. దేశంలోని విస్తారమైన మరియు వైవిధ్యమైన జనాభాకు ఐక్యత మరియు దేశభక్తి యొక్క స్ఫూర్తిని ప్రేరేపిస్తుంది. జనగణమన గీతాన్ని స్వతంత్ర భారత జాతీయ గీతంగా మన రాజ్యాంగ సభ 1950 జనవరి 24న స్వీకరించింది. ఈ గీతాన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో రచించారు. అయితే సంస్కృత ప్రభావం ఉన్న బెంగాలీ మాండలికమైన సాధు భాషను ఎంచుకోవడం విశేషం. ఈ గీతం తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఆలపించారు. వాస్తవానికి జనగణమన గీతాన్ని ఠాగూర్ 5 చరణాలలో రచించారు. జాతీయ గీతంగా తొలి చరణాన్ని మాత్రమే స్వీకరించారు. జనగణమనకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ప్రయోగించిన పదాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని భాషల వారికి బాగా పరిచయం ఉన్నవి కావడం గమనార్హం. అందుకే ఈ గీతం అందరి ఆమోదాన్ని, ఆదరణను పొందగలిగింది. ఈ గీతాన్ని భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల సందర్భంగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో తొలిసారిగా ఆలపించారు. అనంతరం దీనిని 1912లో తత్వబోధిని పత్రికలో భారత విధాత శీర్షికన ప్రచురించారు. జనగణమనను చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్న బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో 1919 ఫిబ్రవరి 28న స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే తగ్గించిన భాగాన్ని తడుముతున్నాయి. పాడటానికి 20 సెకండ్లు పడుతుంది. కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి ఈ గీతాన్ని ప్రదర్శించారు. జనవరి 24, 1950లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రకటనతో జాతీయ గీతంగా స్వీకరించారు. జాతీయ గీతం 22 జాతీయ భాషల్లోకి అనువదించబడింది. ఆర్టికల్ 51A సెక్షన్ ఏ ప్రకారం జాతీయ గీతాన్ని గౌరవించాలి. జాతీయ గౌరవ చట్టం 1971 సెక్షన్ 3 ప్రకారం జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన, పరిమితులు ఉల్లంఘించిన కఠిన శిక్ష విధించబడుతుంది. జాతీయ గీతాన్ని 52 సెకండ్లలో పాడడం పూర్తి చేయాలి. జనగణమన ఈ పదాలు వింటే మన హృదయం జాతీయత, దేశభక్తితో నిండిపోతుంది. భారతీయులందరూ జాతీయ గీతాన్ని ఆలపించడం గర్వంగా భావిస్తారు. జనగణమన జాతీయ గీతం మన పెదవుల్లో మెదిలే తారక మంత్రం. భారతదేశంలో విభిన్నమైన భాషల వాళ్లు నివసిస్తున్నప్పటికీ జనగణమనను అందరూ సులువుగా అర్థం చేసుకుంటారు. దేశానికి వెన్నెముకగా నిలిచే సాంప్రదాయాలు, విలువలను జాతీయ గీతం చక్కగా అందిస్తుంది. భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్క జనగణ మాత్రమే కాదు, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనర్ బంగ్లా కూడా ఠాగూర్ రాసిందే. అంతేకాదు, శ్రీలంక జాతీయ గీత రచనలోనూ రవీంద్రుడి ముద్ర కనిపిస్తుంది. ఇది ఇవాల్టి టాపిక్. మరో స్పెషల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.